ఈ యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, మంచిగా మనం బ్రతకాలి. బ్రతికిన రోజులు కూడా ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలి. ఎవరో కూడా మనల్ని ఎత్తుకోకూడదు. అంటే ఏంటి, మనం చేయిలు చాపకూడదు. చేయిలు చాపకుండా బ్రతకాలంటే ఏం చేయాలి, మనం మన ఆహారాన్ని మనమే పండించుకోవాలి. పండించుకున్నప్పుడు ఏమవుతాం, మనం ఎవరి మీద ఆధారపడం. ఎందుకంటే మన జాయింట్స్, లిగమెంట్స్ అంటారు, ఆ జాయింట్స్ కానీ మన బాడీలో పార్ట్స్ కానీ ఎప్పుడు కదులుతాయి, మనం ఆహారాన్ని పండించుకున్నప్పుడు కదులుతాయి. మీ కిచెన్ గార్డెన్ ఉంది, ఇది సింపుల్గా కనపడుతుంది. లేదా కిచెన్ గార్డెన్ అంటున్నారు, ఏంటిది కామెడీరా బాబు అనుకుంటారు. కానీ మార్నింగ్ ఉదయాన్నే లేచి కిచెన్ గార్డెన్ చేసుకుంటే, కిచెన్ గార్డెన్కి కానీ మన పొలంలో కషాయాలు కానీ చేసుకుంటే మీకు యోగా అవసరం లేదు, ఇంకోటి ఏంటంటే జిమ్ అవసరం లేదు, మంచి ఆరోగ్యం ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు. మీ బాడీ పార్ట్స్ అన్నీ కలిస్తే అప్పుడు బాడీ మనకి చెప్తుంది ఏ పార్ట్ సరిగ్గా పనిచేయట్లేదని. ఎందుకంటే కమ్యూనికేషన్, మన బ్రెయిన్ కమ్యూనికేషను ఎక్కడికి వస్తుంది, మన బాడీ పార్ట్స్లో నుంచి ప్రతిదీ కూడా అవుతుంది. ముందు ఏముండాలి, మైండ్ ఫ్రెష్గా ఉండాలి. ఏముండాలి, మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. మనసులోకి మనం అంతా ఏం చేస్తున్నాం, బయట ఉన్న చెత్త చెదారం అంతా కూడా తీసుకుంటాం. ఒకటి చెత్త చెదారం అంటే ఏంటి, పనికి మాలిన మాటలు, ఉపయోగం లేని మాటలన్నీ కూడా మన మైండ్లో వేసుకున్నప్పుడు ఏమవుద్ది, చెత్త తీసుకొచ్చి అక్కడ పెడితే ఏమవుద్ది, కొంపొస్తుంది. అలాగే పనికి మాలిన ఆలోచనలన్నీ మన మైండ్లో పెట్టుకుంటే ఏమవుతాయి, అవి కుళ్ళిపోయి మన ఆరోగ్యాన్ని మెంటల్గా పాడు చేస్తాయి, మన ఆరోగ్యాన్ని కూడా ఎలా పాడు చేస్తాయి అంటే, మీరు ఉదాహరణకి దేని గురించి పనికిమాలిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించినప్పుడు మన మైండ్ సరిగ్గా పనిచేయక పైనుంచి కింద దిగినప్పుడు ఏమవుద్ది, మెట్టు సరిగ్గా కనపడదు, ఆ మెట్టు నుంచి కింద పడతాం, అప్పుడు దెబ్బలు దొరుకుతాయి. అప్పుడు తల తగిలింది అనుకో మెంటలు వస్తుంది. సేమ్ అదే విధంగా మంచి ఆలోచన విధానం కూడా మంచి ఆరోగ్యానికి మరి ఒక తార్కాణం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మంచి సమాజాన్ని సృష్టించాలి అంటే, మన పిల్లలు కూడా మంచి ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చేయాలి, మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషణ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పోషణ వాడాలి, మనకు కావాల్సిన ఏంటంటే విటమిన్స్, అంటే విటమిన్లు ఉండాలి, మినరల్స్ ఉండాలి, ఎంజైమ్స్ ఉండాలి, అంటే మన ప్రోటీన్స్ ఉండాలి, తర్వాత కార్బోహైడ్రేట్స్ ఉండాలి, తర్వాత మనకి లిపిడ్స్, క్రొవ్వులు ఉండాలి, ఇన్ని ఉండాలి. మరి ఇన్ని అంశాలు ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారం ఏముంటుంది, ఏదో కాలక్షేపంగా తినేస్తున్నాం. అది కాదు, సమతుల్య ఆహారం తీసుకున్నప్పుడు మనం వేసిన కోడిగుడ్లు అన్నీ మేత అంతా కెమికల్ది. అసలు పాలు అనేవి 100% కల్తీ. ప్యాకెట్ పాలు అనేవి ఎవరి గేదెలు ఆవులు మేపట్లేదు కాబట్టి 100% పాలు కల్తీ. మనం వాడే ట్యాబ్లెట్స్ కల్తీ. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యం ఎలా బాగుంటుందా? మరి నేను ఒక 75 సంవత్సరాల ముసలావిడని టీ షాప్ దగ్గర చూశాను. ఈవేళ వస్తావు సామలకోటలో, 78 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ పప్స్ తీస్తుంది. చాలా బాధేసింది నాకు. ఏంటమ్మా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగాను నేను. నా ఇంట్లో మా అబ్బాయిడు టీ షాప్ ఓనర్ అబ్బాయి, కానీ వాడి దగ్గర నేను పనిచేయడం వల్ల ఆరోగ్యంగా ఉన్నానని చెప్తుంది. కానీ మనం ఏం చెప్తాం, నా వయసు అయిపోయింది, లేకపోతే పాలేరు చేస్తాడో కూలోడు చేస్తాడో నేనెందుకు చేయాలి, నేనెందుకు వెళ్ళాలనుకున్నప్పుడు నీ ఆరోగ్యాన్ని కూడా ఆటోమేటిక్గా నువ్వు కోల్పోతున్నావు. ఉదయాన్నే ఒక్క గంట మన పెరటి తోటలో కిచెన్ గార్డెన్ కానీ లేకపోతే సూర్యమండలం కానీ అవన్నీ వేసుకుని మొక్కలను మనం పెంచుకొని మన మొక్కకు వచ్చిన ఒక వంకాయ కోసి తింటే ఉన్న ఆనందం ఎందులో ఉంటుందా? మన దగ్గర బెండపాదులు, ఇప్పుడు మనం చెప్తున్నారు కోతుల గురించి చెప్తాను నేను. వాటి గురించి మనం తీసుకున్న ఆహారాన్ని, ఆ విధంగా తీసుకున్న ఆహారం ఎంత బాగుంటుంది కూడా. ఫస్ట్ మనం మన యొక్క కిచెన్ గార్డెన్, ఫస్ట్ మన పెరటి తోట మన ఆరోగ్యకరమైన పెరటి తోట వేయడానికి దానికి ఎరువు కావాలి. ఎరువు అనేది ఎక్కడ తయారవ్వాలి, మన కిచెన్లోనే తయారవ్వాలి. మన కిచెన్ వేస్ట్ అయితే ఏమైందో, ఈ లేడీస్ అందరూ కిచెన్ వేస్ట్ అంతా తీసుకుని జాగ్రత్తగా ఒక ట్రేలు వేసుకుని, ఎండిపోయిన తర్వాత ఒక డ్రమ్ములో వేసుకుని దాన్ని జాగ్రత్త ఎరువు తయారు చేసుకుంటే దాన్ని మన పెరటి తోటకి ఉపయోగించుకోవాలి. కోడిగుడ్డు గొలవలు ఉంటాయి, అంటే ఎన్వి ఉండకూడదు, మాంసం కానీ చేపలు కానీ, ఒక కోడిగుడ్డు గొలవలు మాత్రమే. ఇవన్నీ తీసుకుని మనం ఒక చోట పెట్టుకుని కొద్దిగా మన నీళ్ళలో ఆరబెట్టుకుని తర్వాత వేరే దాంట్లో వేసుకుని ఒక వారం రోజుల తర్వాత మట్టి కానీ, మా వాళ్ళు చెప్తారు ఎక్స్పెరిమెంట్ చేస్తారు, అది వేసుకుని మనం ఏం చేస్తాం, మెన్యూర్ తయారు చేసుకుంటాం, మన కిచెన్ గార్డెన్లో వేసుకుంటాం. ఈ కిచెన్ గార్డెన్లో పలు రకాల పంటలు వేసుకోవడం వల్ల
365 రోజులు కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుద్ది, మనం ఆహారాన్నే తినాలి, బయటని తినకూడదు. మనం ఆహారం తిన్నప్పుడు ఇప్పుడు చెప్పారు మీకు కావలసిన పోషకాలు 57 పోషకాలు కావాలి. మనకి ఎన్ని కావాలి? 57 పోషకాలు ఉంటే బీపీ లేదు, షుగర్ లేదు, క్యాన్సర్ లేదు, కిడ్నీ జబ్బు లేదు, లంగ జబ్బు లేదు, ఏమి మైండ్ జబ్బు లేదు. కానీ 57 పోషకాలు లేవే మనకి. ఏమి వేస్తున్నాం? యూరియా వేస్తున్నాం, డిఏపి వేస్తున్నాం, పొటాష్ వేస్తున్నాం, మిగిలినవన్నీ అంచేస్తాం. మరి అన్నీ అవ్వకపోవడం వల్ల ఏమవుద్ది? అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వెళ్ళి డాక్టర్ దగ్గర పరిగెడతాం, వాటి టెస్టులు రాసేస్తాం. 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఓడుకోవడాను అంటే ఎయిడ్స్ టెస్ట్, వాజ్పేయి టెస్ట్ ఇవన్నీ రాసేసి డబ్బులు తీసేసుకుని 10,000 రూపాయలు బిల్లు వేసి 300 రూపాయలు బిల్లు ఇచ్చి పంపించేదారు. మనకు అది ఆనందం. సో మరి ఆ ప్రకారం నడుద్దామా? మన కిచెన్ గార్డెన్ మనం వేసుకుందామా? మీరు వేస్తారా? ఇరా కోతులు పక్కన పెట్టండి, చెప్తాను కోతులు గొడవ. మీరంతా మనకి దోమలు కుడుతున్నాయా లేదా? కుడుతున్నాయా? మరి దోమలు కుట్టుకోకుండా కొడుతున్నా చేస్తున్నామా? ఇక్కడ కట్ల పాములు, పొడపాములు అన్నీ ఉన్నాయి, అటు రాకుండా చేసుకుంటున్నామా? లేదా ఆడితో మనం కూడా తిరుగుతున్నామా? కలిసి తిరుగుతున్నామా? లేదు. మనం ఏ విధమైతే ప్రొటెక్ట్ చేస్తున్నా ఆ కోతులను కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఏ విధంగా చేయాలి? మనం చుట్టూ కూడా మన ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి. వాటికి ఒక చిన్న నుంచి స్టార్ట్ చేసుకుని ఈ యొక్క కార్యక్రమం మనం మంగాదేవి గారు మనకి ఎలా సపోర్ట్ చేశారు కాబట్టి మనకి దీంట్లో మనం ఇక్కడ ఇనిషియేషన్ చేస్తాం. కాబట్టి మీరంతా కూడా ఆవిడ మాటని అందరూ కూడా చేయండి. ఓకేనా?